శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ మంగళవారం నాటి మన భానుమతి రామకృష్ణ గారి మరో సరదా ముచ్చటైన అత్తగారు లంకె బిందెలు అనే ప్రహసనంతో మిమ్మల్ని కలుస్తున్నాను. కథ వివరాల్లోకి వెళ్లిపోదాం. మా అత్తగారికి ఉన్నట్లుండి నాడీ జ్యోతిష్కుల్ని చూడాలి అనే పిచ్చి పట్టుకుంది. ఆయుర్దాయాన్ని గురించి ఆవిడ ఆదుర్ద. చిన్నప్పుడు జ్యోతిష్కులు మా అత్తగారి జాతకం చూసి చాలా అదృష్ట జాతకం అని, ఆమె వృద్ధాప్యంలో ఆమెకు లంకె బిందెలు దొరుకుతాయని నాడీ గ్రంథాలు చదివి చెప్పారట. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద జ్యోతిష్కుల్ని విచారిస్తే అదే విషయం వారు మరీ నొక్కి వక్కాణించారట. ఇంతమంది చెప్తే నమ్మకపోవడం ఎలా? పుడుతూనే లంకె బిందెలతో పుట్టావు, అదృష్టం అంటే నీదే తల్లి, అందుకే కాబోలు నాకు తెలియకుండానే నిన్ను అమ్మణ్ణి అని పిలుచుకోవాలనిపించింది. ఆ రాబోయే అల్లుడెవరో చాలా అదృష్టవంతుడు అంటూ మా అత్తగారి తండ్రి గారు మహదానంద పడిపోయి ఆ జ్యోతిష్కులందరికీ పట్టు పంచెలు 116 బహుమానం ఇచ్చి పంపించారట. ఆనాటి నుండి అమ్మణ్ణి అని పిలవడంతో పాటు నిక్షేపం అని కూడా పిలిచేవారట మా అత్తగారిని వాళ్ళ నాన్నగారు. ఆయన అట్లా పిలుస్తుంటే మా అత్తగారి మేనత్తకు మహా చెడ్డ ఒళ్ళు మంటగా ఉండేదట. కారణం ఏమిటంటే మా అత్తగారంటే ఆ మేనత్తకు సరిపడేది కాదట. మా అత్తగారి పెద్దక్కంటే ఆమెకు పంచ ప్రాణాలు ఉన్నట. మా అత్తగారికి దొరుకుతాయన్న లంకె బిందెలు ఆ పెద్దక్కకు దొరుకుతాయని జ్యోతిష్కులు చెప్పినట్టయితే ఆ మేనత్త సంతోషపడేదేనట. కానీ తనకు దొరుకుతాయని జ్యోతిష్కులు చెప్పేసరికి ఆవిడ కుళ్ళు పట్టుకుని ఆ జ్యోతిష్కులు చెప్పిందంతా అబద్ధం కావాలని లోపలే కోరుకునేదట. అప్పటికీ ఉండబట్టలేక ఒకసారి పైకి అన్నదట కూడా, ఏమిటో ఈ జ్యోతిష్కులు చెప్పిందంతా జరుగుతుందా ఏమన్నానా? ఇట్లాంటివి ఎన్ని వినలేదు. మా బావగారు అల్లుడికి ఇట్లాగే ఏదో నిధి దొరుకుతుందని జ్యోతిష్కులు చెప్తే దానికోసం చాలా డబ్బు దండగ చేసుకున్నాడు. అట్లాగే మా అత్తగారి ఊర్లో ఒక అతనికి లంకె బిందెలు దొరుకుతాయని ఎవరో చెప్తే చివరికి దొరకను లేదు, పాడు లేదు. కొంపా గోడు కూడా అమ్ముకుని జ్యోతిష్కుల వెంట తిరుగుతుండేవాడు. జ్యోతిష్కుల్ని నమ్ముకుంటే అయినట్టే అంటూ తేలిగ్గా చెప్పనించేదట. ఆవిని చూస్తే అందుకే మా అత్తగారికి ఒళ్ళు మండిపోయేదట. చూడవే, ఆ కాలం పెద్దవాళ్ళకి ఎంత చూపునాది బుద్ధులో అని మా అత్తగారు నాతో అంటూ ఉండేవారు. అప్పుడప్పుడు ఇంకో విషయంలో కూడా ఆ మేనత్త మా అత్తగారికి అన్యాయం చేసిందిట. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మా అత్తగారు ఆమె ఇద్దరక్కలు సమానంగా పెట్టుకోవలసిన వాళ్ళ అమ్మగారి నగలన్నీ తనకు అభిమాన పాత్రురాలైన మా అత్తగారి పెద్దక్కకే అలంకరించి మిగతావి రెండో అక్కకు వేసి మా అత్తగారికి ఏమీ లేకుండా చేసేదట. ఆ మేనత్త పైగా అనేదట, నీకేమమ్మా లంకె బిందెలు వస్తాయి బోల్డు నగలతోనూ డబ్బుతోనూ, పాపం వాళ్ళకేం వస్తాయి, ఉన్నవి వేసుకోవాల్సిందేగా అని. పాపం మా అత్తగారు ఏమీ చెప్పలేక కళ్ళ నీళ్లు పెట్టుకునేదట. ఆ ముసలి పీనుగు అట్లా ఏడిపించేదే. పోతే పోన్లే, ఏనాటికైనా నిక్షేపం నాకు దొరికితే చాలు, ఈ కుళ్ళు పీనుగా ఏమనుకుంటే నాకే అనుకుని ఊరుకునేదాన్ని అని మా అత్తగారు అంటుంటే, అసలు ఆ జ్యోతిష్కులు ఏం రాశారు, ఆ కాగితాలు మీ దగ్గర అట్టే పెట్టుకున్నారా అని అడిగాను. ఓఎస్ ఉన్నాయే, ఉండు తెస్తాను అంటూ హడావుడిగా లోపలికెళ్లారు. మా అత్తగారు జాలీ మూడ్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాటలు కొన్ని దొర్లిస్తుంటారు. మనవడు ఎప్పుడైనా ఆవిడ్ని ఉడికిస్తే ఏయ్ డామ్ అంటూ మీదికెళ్లి వాడి బుగ్గలు పట్టుకుని సాగదీస్తుంది. ఇంట్లో కాఫీ పొడి అయిందని చెప్పడానికి, ఇదిగో నేవు ఇంట్లో కాఫీ పొడి నీల్, రేపు పొద్దున మీకు నో కాఫీ అంటారు. ఇంకా కొన్ని మాటలు ఆమె మూడ్ని బట్టి నోట్లో కలకండ పెట్టి ఉంటే సందర్భాన్ని బట్టి దొర్లించేస్తూ ఉంటారు. లోపల నుంచి ఒక చిన్న దంతం పెట్టి తీసుకొచ్చింది మా అత్తగారు. పురుగులు తిని చిల్లులు పడి శిథిలావస్థలో ఉన్న 50 ఏళ్ల నాటి కాగితం ఒకటి బయటికి తీసింది. పట్టుకుంటే పొడి అయిపోయేటట్టున్న కాగితంలో అక్షరాలు అలుక్కుపోయి చదవడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఆమె అక్కడక్కడ చదివి వినిపించింది. వాళ్ళ నాన్నగారి దస్తూరి ఇంకా చాలా కాగితాలుండేవని, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని, లంకె బిందెల విషయం రాసిన కాగితం ఎట్లానో తాను భద్రంగా దాచానని, అసలు ఆ జ్యోతిష్కులు ఏం చెప్పారు అన్ని తనకు కంఠోపాఠంగా వచ్చి కనుక కాగితాలు అవసరమే లేదని మా అత్తగారు చెప్పారు. ఈ విషయం మామగారికి తెలుసా అని అడిగాను. ఆహా, భేషుగ్గా తెలుసు. పెళ్లైన 1-2 సార్లు వారితో అన్నాను లంకె బిందెల సంగతి. అబ్బా, నీ మొగుళ్లాగే ఆయన కూడా ఏదన్నా శుభమా అంటూ మంచి విషయం చెప్తే చన్నీళ్లు చల్లినట్టు తేలిగ్గా నవ్వేసేవారే. అటువంటప్పుడు ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పు, ఒళ్ళు మండదు. ఏమిటో మహాలక్ష్మిలాగా ఇంత నిధి నిక్షేపంతో నేను వాళ్ళ ఇల్లు మెట్టానే అనే సంతోషం లేకపోగా నేను లంకె బిందెల సంగతి ఎత్తితే ఏమనేవారో తెలుసా? ముందు నీకు వృద్ధాప్యం రాని, ఇంకా చాలా కాలం ఉందిగా, అందాక నేను ఉంటానో ఉండను, ఇప్పటి నుంచే ఎందుకు చంపుతావు అనేవారు. ఏం మాటలే అవి. తను అన్నట్టుగానే వెళ్లిపోయారు కదా. అసలు ఆయనకు జాతకాలంటేనే నమ్మకం లేదే. లంకె బిందెలు నాకు దొరుకుతాయని వ్రాసిందంతా అబద్ధాలని ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆయన మా మేనత్త ఒకటేనే. మా మేనత్త చిన్నప్పుడు మా అమ్మ నగలివ్వకుండా అన్యాయం చేసినట్టే మీ మామగారు కూడా చేశారే. తనకు బహుమానంగా వాళ్ళ మేనత్త ఇచ్చి వెళ్లిన 10 ఎకరాల పొలము ఇల్లు తన వెధవప్ప చెల్లెలకి వ్రాసి ఇచ్చారు. అదేమిటి, పోనీ నా పేర పెట్టకూడదా అని అడిగితే, నీకు వృద్ధాప్యంలో లంకె బిందెలు దొరుకుతాయన్నావుగా, ఇంకా నీకెందుకు అంటూ దెప్పడం మొదలెట్టారు. సరే పోతే పోన్లే, నా నిక్షేపం నాకు దొరికితే చాలు అని వదిలేశాను. ఎందుకు అడుగుతావులే, నాకు లంకె బిందెలు దొరుకుతాయని ఎంతమంది కుళ్ళో ఎంతమంది కళ్ళలో నిప్పులు పోసుకున్నారో చెప్పలేను. పోన్లే, అంతా మన మంచికే అనుకుని లక్ష్య పెట్టేదాని కాదు. ఎంతమంది ఎంత ఏడ్చినా నా అదృష్టం ఎవరు తీసేయగలరంట. ఆ విషయం నా లంకె బిందెల జాతకంలోనే వ్రాసిపెట్టి ఉందే. వాళ్ళ దగ్గర ఉన్న 5-6 అఖండ జాతకాల్లో నాదొకటట. ఇంకా అంతకంటే ఏం కావాలి, ఆ ఒక్క మాట చాలదు. ఇదిగో ఇక్కడే ఎక్కడో రాశారు ఆ మాట కూడా అంటూ ఆ పాత కాగితంలో ఓ మూల కనిపించని అక్షరాలు చూపించారు. ఆమె చూడకుండా కూడా ఆ కాగితాల్లో ఏది ఎక్కడ రాసి పెట్టారో చెప్పగలరు అని గ్రహించాను.
చూపించాను. 50 ఏళ్ల నుండి లంకెబిందెల కోసం ప్రతిక్షణం పలవరిస్తున్న ఆమెకు కాగితంలో వ్రాసిన విషయాలు కరతలామలకం. కానీ ఆమె చదివి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే చిక్కెక్కడంటే ఆమె వృద్ధాప్యంలో లంకెబిందెలు దొరుకుతాయన్నారే కానీ ఏ వయసులో దొరుకుతాయో జ్యోతిష్కులు చెప్పలా. పలానా వయసు నుండి వృద్ధాప్యం వస్తుంది, తర్వాత ఇన్ని సంవత్సరాలు లంకెబిందెలు దొరుకుతాయి అని వివరంగా చెప్తే బాగుండేది. ఊరికే వృద్ధాప్యంలో దొరుకుతాయి అని వదిలేశారు. దానివల్ల మా అత్తగారు ఇన్ని సంవత్సరాలు మనశ్శాంతి లేకుండా వృద్ధాప్యం ఏ క్షణంలో వస్తుందో ఏమో అనే ఆందోళనతో గడపాల్సి వచ్చింది. ఒక్కోసారి అద్దంలో ముఖం చూచుకుని ముడతలు పడ్డట్టు అనుమానపడి వృద్ధాప్యం వచ్చేసిందేమోనని లంకెబిందెల కోసం కంగారు పడేవారట. కానీ అప్పట్లో ఆమె వయసు 40 కూడా దాటలేదు కనుక అది వృద్ధాప్యంలో లెక్కలేదు అని చెప్పారట. లంకెబిందెలు ఆమెకి ఏ వయసులో దొరుకుతాయో చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఆ జ్యోతిష్యులు. అసలు ఆ లంకెబిందెలు ఎక్కడున్నాయో ఎలా దొరుకుతాయో చెప్పారు. అదొక్కటే ఆమె ఆశకు పట్టుకొమ్మ. ఆ కొమ్మకు పూలు పూసి కాయలు కాసి పండ్లు పండే సమయం వచ్చింది. కానీ దానికి ఇంకొక చిక్కు వచ్చింది. జ్యోతిష్కులు చెప్పిన ప్రకారం ఆ లంకెబిందెలు ఆమె వృద్ధాప్యంలో కట్టించేటువంటి సొంత ఇంట్లో దొరుకుతాయని చెప్పారు. అది ఇంటి లోపల కాదు, ఆ కట్టించబోయే ఇంటి పూజా గృహం దగ్గర నుంచి నేరుగా తూర్పు వైపుకు 20 గజాల దూరం 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్లి అక్కడి నుంచి దక్షిణం వైపుకు తిరిగి మరో 30 గజాల దూరం 3 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్తే అక్కడ మామిడి చెట్టు ఉంటుంది. దాని కింద ఒక పుట్ట ఉంటుంది. పుట్ట పాము మాత్రం అక్కడ ఉండదు, బయట తిరుగుతూ ఉంటుంది. ఆ పుట్ట దగ్గర నుంచి 10 అడుగుల దూరంలో ఒక పడిపోయిన పాత ప్రహరీ గోడ ఉంటుంది. ఆ గోడ వరకు 2 అడుగుల లోతు 2 అడుగుల వెడల్పు ఉండేట్టు తవ్వుకుంటూ పోతే ప్రహరీ గోడ పక్కగానే గడ్డపారకు కంగుమని తగులుతుంది. అదే గుర్తు అని. ఇంకా లంకెబిందెల్లో ఏముంటాయో కూడా వ్రాశారు. మొహిరీలు, సవర్లు, వజ్రాలు, ముత్యాలు కలిసిన హారాలు, బంగారు నగలు, వెండి రూపాయలు ఇలాంటివి చాలా ఉంటాయని, మొహిరీలన్నీ కూడా నవాబుల కాలం నాటివని, ఆ డబ్బంతా నవాబుల కొలువుల్లో పనిచేసిన కొందరు ధనికులు వారసులు లేక లంకెబిందెల్లో భద్రం చేసి భూస్థాపితం చేశారని, అలా చేసేటప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏమిటంటే ఎప్పటికైనా ఆ లంకెబిందెలు నవాబు కొలువులో పనిచేసిన వంశ పరంపరకే దొరకాలని. ఆ వంశ పరంపర అక్కడ ఉన్నా సరే 1000 మైళ్ల దూరంలో ఉన్నా సరే ఆ లంకెబిందెలు భూమిలోనే నడుచుకుంటూ వెళ్లి వాళ్లకే దొరకాలని. చివరికి ఆ బిందెలు తవ్వి తీసే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్లే అయి ఉండాలని కోరుకుని బిందెలు పాతేశారట. ఆ తెలంగాణ వాళ్ల కోరిక ఎంత బలమైందో చూసావటే నీకు తెలిసే ఉంటుంది. మీ మామగారి తాత ముత్తాతలు అక్కన్న మాదన్నలు నవాబుల కొలువులో వాళ్లేగా. మా నాన్నగారి కూడా తాత ముత్తాతలకు దాయాదులటే వాళ్ళు. అందుకే ఆ వంశ పరంపరలో ఇటు మా అక్కలకో అటు మీ మామగారికో ఆయన అక్క చెల్లెలవో ఆ లంకెబిందెలు దొరికేంత యోగ జాతకాలు కానందువల్ల నా ఒక్క జాతకమే చాలా గొప్ప అదృష్ట జాతకం కావడం వల్ల ఆ బిందెలు నాకే దొరుకుతాయని, నా వృద్ధాప్యంలో నేనెక్కడుంటే అక్కడికే వచ్చేస్తాయని ఇన్ని వివరాలతో వ్రాసారే. అందుకే ఇదంతా చూసి మీ నాన్నగారు అప్పుడే అన్నారు నాకు రాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడు అని. అందుకే ఇదంతా చూసి మా నాన్నగారు అప్పుడే అన్నారు నాకు రాబోయే అల్లుడు తెలంగాణ వైపు నుండి వస్తాడు అని. అట్లా వస్తేనే అమ్మడికి లంకె బిందెలు దొరుకుతాయి అని. వాళ్ళన్నట్లే మీ మామగారు ఆ వైపు వాడైనాడా, మరి అది జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదుట అన్నట్టు ఇంకో కట్టుదిట్టం కూడా చేశారేవు. ఆ లంకె బిందెలు నేను తప్ప ఇంకెవరు ముట్టుకున్నా ఆ బిందెల్లో ఉన్న మొహిరీలు, బంగారు కాసులు, వజ్రాల నగలు అన్ని తేళ్లు మండ్రగంబల్లా కనిపిస్తాయట అన్నారు. ఆ అదృష్టం అర్హత తనకు ఒక్కతికే లభించిన గర్వంతో లోపలి సంతోషపడిపోతున్న మా అత్తగారు. చూసావటే అడ్డమైన వాళ్లు తవ్వి తీసేసుకుంటారేమోనని ఎంత బందోబస్తుగా రాశారు. ముందు లంకె బిందెలు దొరుకుతూనే అమ్మాయిలకు నీకు కావలసిన నగలు, అబ్బాయికి నా మనవడికి వజ్రాల ఉంగరాలు, ఇంకా ఇంటికి వెండి సామాన్లు గట్రా ఏమేం కావాలో చేయించేసేయాలి అనుకున్నాను. 22 క్యారెట్ల బంగారం అసలు దొరికి చావదాయా, అందులోనూ మొహిరీలు, ఆ కాలం నాటి బంగారు కాసులు అంటే అసలు మేలిం బంగారం అన్నమాట. ముష్టి 22 ఏమిటి, మేలిం బంగారం అంటే 24 క్యారెట్ల పైమాటే. అయిన కాడికి అట్లాంటి బంగారం లాంటి బంగారం తీసుకెళ్లి ఈ కాలం 14 క్యారెట్ల వెధవల చేతుల్లో ఎట్లా ఇచ్చేది చూస్తూ. అందుకే మనం దగ్గరుండి ఇంటి దగ్గరే అన్ని వస్తువులు చేయించాలి, ఏమంటావు అన్నారు. లంకె బిందెలు దొరికిన తర్వాత ఏమేం చేయాలో కలలుగంటున్నా మా అత్తగారు. అంతే అన్నాను. అంతకంటే ఏం చెప్పాలో తోచక. చాలా సార్లు ఆమె కూతుళ్ళిద్దరూ పిల్లలతో సహా పండగలకు వచ్చినప్పుడు నగలు కొనుక్కోవడానికి షాపుకి వెళ్దామంటే వద్దని పోరు పెట్టేది మా అత్తగారు. కాస్త ఓపిక పట్టండి, నాకు వృద్ధాప్యం రానే వచ్చేసింది, ఇంకా ఎంతో ఆలస్యం లేదు అట్లా దొరకడం, ఇట్లా చేయించేయటం అంటూ వాళ్లను నగలు కొనుక్కోనివ్వకుండా బలవంతంగా ఆపేసేవారు. ఒక్కొక్కసారి మనవరాళ్ల మెళ్లలోకి మామిడి పిందెల గొలుసులు కావాలని మారాన్ చేసేవారు. వాళ్లకు అవన్నీ చేయించి పెట్టాలని ఆమె కూతుళ్లు అపేక్ష పడ్డా కూడా మా అత్తగారు పడనిచ్చేది కాదు. తొందరపడి ఏది కొనవద్దర్రా, అనవసరంగా డబ్బు దండగా, వెధవ మామిడి పిందెలేం కర్మ, ఏకంగా మొహిరీలన్నీ కాసుమాలల్లా కట్టించి వేయిస్తాను అమ్మళ్ళందరికీ, కాస్త ఓపిక పట్టండి, ఇంకా చిన్నపిల్లలేగా అంటూ సమాధాన పరిచేవారు. ఆమె కూతుళ్లకు ఆమె చెప్పే లంకె బిందెల విషయంలో అట్టే నమ్మకం లేకపోయినా చిన్నప్పటి నుంచి ఈ విషయం అడపాదడపం వింటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమో ఏ పుట్టలో ఏ పాముందో, ఒకవేళ వాళ్ళ అమ్మకు నిజంగానే లంకె బిందెలు దొరికితే వాళ్ళ అమ్మన్నట్టు నగలు కొనే డబ్బంతా దండగేగా అని అనుకుని పిల్లలకి ఏమీ చేయకుండా వాళ్ళు పెద్ద వస్తువులేవి చేయించుకోకుండా మా అత్తగారికి దొరకబోయే లంకె బిందెల్లోని మొహిరీల కోసం కాచు కూర్చున్నారు. కానీ ఆమెకు వృద్ధాప్యము రాలేదు, సొంత ఇల్లు ఏర్పడలేదు. ఆమె కళ్ళెదిటే ఆమె కూతుళ్ళిద్దరికి వృద్ధాప్యం వచ్చేసి పళ్ళు కూడా ఊడిపోయి చూస్తుండగానే వాళ్లకు మనవలు మనవరాళ్లు పుట్టారు. ఇంకా మా అత్తగారికి లంకె బిందెలు
దొరికే సమయం రాలేదు. ఒక్కోసారి మా అత్తగారు నిరాశ చెందుతూ ఉండేవారు. తన ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామో లేదో, వేల మీద లక్షల మీద మాటలాయే అనుకుంటూ నిట్టూరుస్తూ ఉండేవారు. అప్పట్లో మేమున్న ఇల్లు కొన్న ఇల్లే, మేం కట్టింది కాదు. ఆ జ్యోతిష్కులు రాసిన దాన్ని బట్టి కాశీ మజిలీ కథల్లే ఇంటి వెనక 3 దిక్కులకు అన్ని గజాల దూరం గోతులు తవ్వుకుంటూ వెళ్లాలంటే ఇంటి చుట్టూ పెద్ద తోట లాంటిదేదో ఉండాలి, కనీసం ఖాళీ స్థలం. అన్ని గజాలు తవ్వేందుకు సరిపడే ఇల్లైనా ఉండాలి. మేమున్న ఇంటి చుట్టూ ఆవరణ 2 గ్రౌండ్లు మాత్రమే. అప్పటికి మా అత్తగారు బాగా ఆలోచించి అంచనా వేశారు. తనకు 60 ఏళ్లు వచ్చేసాయి కనుక వృద్ధాప్యం వచ్చేసినట్లే. ఉండేది సొంత ఇల్లే, కట్టించేదైతేనే కొన్నదైతేనే. ఆ కాలంలో తాళ పత్రాల్లో వ్రాసిన ఋషులకు ఈ కాలం వాళ్ళుండే ఇండ్లు జానా బెత్తా అని తెలుసా ఏమన్నానా? వాళ్ళ మోస్తరే. చుట్టూ అరణ్యం ఉంటే అందరూ మధ్యలో ఆశ్రమం కట్టుకుని ఉంటారని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఇంటికి పూజ గది ఉంది. ఆ గదికి తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంది. ఆ పక్కనే కట్టకుండా వదిలేసిన పీట కూడా ఉంది. వాళ్ళు రాసిన ప్రహరీ కూడా బహుశా అదే అయి ఉంటుంది. ఆలోచించే కొద్దీ లంకె బిందెలు దొరికే సమయం వచ్చేసిందనే ఆతృత ఎక్కువైంది మా అత్తగారికి. ఇక ఆలస్యం అమృతం విషయం అనుకుంది. వెంటనే నా చెవిలో చెప్పింది. టేపు తీసుకొచ్చి నాడీ జోష్యులు రాసిన లెక్క ప్రకారం పూజ గది దగ్గర నుంచి కొలుద్దామని. అని కొలవడానికి వేరే ఎవరూ లేరాయే. పక్క ఇండ్లు కొలిచేటప్పుడు ఎవరైనా చూస్తే ప్రమాదం. పైగా పక్కింటి ఆవిడ అసలే రాక్షసి. ఎందుకు కొలుస్తున్నారు, ఏమిటి కథ అని అడుగుతుంది. అసలు సంగతి పసికట్టిందంటే తక్షణం ఆవిడే ఆ లంక బిందెలు కాస్త తవ్వించేసి తీసుకోగలదు. అదే మా అత్తగారి భయం. రాత్రి భోజనాలు అయ్యాక నేను ఆమె అమావాస్య చీకట్లో టార్చ్ లైట్ వెళ్తులో ఎవరు చూడకుండా కొలవడం మొదలెట్టాం. మా పక్కింటి వాళ్ళు పెంచే కుక్క మమ్మల్ని చూసి గోలగోలగా అరవడం మొదలెట్టింది. తక్షణం తలకాయంత రాయి తీసుకుని మా అత్తగారు దాన్ని నడుం మెరగొట్టారు. ఆ దెబ్బతో మళ్ళీ ఆ కుక్క కనిపించలేదు. పూజ గది దగ్గర నుంచి తూర్పుకు టేపుతో కొలుస్తూ వెళితే 10 గజాల్లో మా ప్రహరీ కూడా వచ్చేసింది. మిగతా 10 గజాలు వెనక మా ఇంటి వాళ్ళ భోజనాల గదిలోకి వెళ్తుంది. ఇక అటు నుంచి దక్షిణానికి తవ్వాలంటే అన్ని ఇళ్లే. ఇన్ని కొంపలు తవ్వుకుంటూ పోవడం మాటలా? పైగా అట్లా తవ్వుతుంటే ఆ ఇండ్ల వాళ్ళు ఊరుకుంటారా? లాభం లేదు. ఋషులు వ్రాసిన ఇల్లు కట్టాలి, అక్కడ తవ్వాలి. అందుకే వాళ్ళు ఫలానా వయసులో దొరుకుతాయి అని వ్రాయలేదు. చూసావా అంటూ ఋషుల తెలివిని మెచ్చుకున్నారు మా అత్తగారు. అందుకే మళ్ళీ అట్లాంటి తాళపత్రాలు చదివే వాళ్ళుంటే చదివించి ఆమె ఘటం ఉండగా ఇంకో సొంత ఇల్లు కట్టిస్తామా లేదా అనే విషయం కనుక్కోవాలని ఆమె ఆరాటపట్టు మొదలెట్టారు. ఎవరో నాడీ జ్యోతిష్కుడు ఉన్నాడు అంటే విచారించారు. ఆ జ్యోతిష్కుడు తాళపత్రాలు చదివి మతి చెడి పిచ్చి పట్టి దేశాల మీద పోయాట. ఇంకొకడెవడో ఉన్నాడంటే అక్కడ విచారించారు. అతను సిగరెట్లు కాలుస్తూ చదువుతాట. చాచా అప్రాచ్యుడు, వాడేం చదువుతాడు, వద్దన్నారు మా అత్తగారు. మరొక ఆచారవంతుడు ఎవడో చదువుతాడని తెలిసి అక్కడికి వెళ్లారు మా అత్తగారు. తీరా వెతికితే మా అత్తగారి జాతకం అతని దగ్గర లేదట. ఇంత పెద్ద యోగ జాతకాలు ఉండాలంటే చదివిన వాడికి తగిన యోగ్యత ఉండాలి, లేకపోతే కనిపించవు. అది శాపం అట. ఆ చదివేవాడు ఆచారంగా చదివిన గంపెడి పిల్లు వాడు ఒట్టి దరిద్రుడు. వాడి దగ్గర నా జాతకం ఉండదని చూడగానే అనుకున్నా, ఇంతకీ ప్రాప్తం ఎప్పుడో అప్పుడే వేళ రావాలి అంటూ నిస్పృహతో కూడిన నిట్టూర్పు విడిచింది మా అత్తగారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి వస్తూ మాకు శుభవార్త తెచ్చారు మా వారు. మా ఇంటికి 4 మైళ్ల దూరంలో ఒక అందమైన మామిడి తోట అమ్మకానికి వచ్చిందని, అంత మంచి తోట చుట్టుపక్కల ఎక్కడా లేదని, కొందామనుకుంటున్నానని, ఆ తోటలోనే ఓ చిన్న ఇల్లు కట్టించుకుని హాయిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్లు ఉండిపోవచ్చని చెప్పారు. నాకు నిజంగానే చాలా ఆశ్చర్యం కలిగింది. మా వారికి మా అత్తగారు లంకె బిందెల సంగతి తెలియదు. వారు తోట కొనడానికి తీర్మానించడంతో మా అత్తగారు చెప్పేదేదో నిజంగానే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అనిపించింది. వెంటనే మా అత్తగారితో చెప్పేశాను, తోట కొని ఇల్లు కట్టబోతున్నామని. ఇక ఆమె ఆనందం చెప్పశక్యం కాదు. అంతేనే, దేనికైనా వేళ రావాలి అన్నారు. తోట కొన్న వెంటనే మా అత్తగారు నేను చూడటానికి వెళ్లాం. 15 ఎకరాల తోట, చుట్టూ తాడి చెట్లు, ప్రహరీ గోడ పెట్టినట్లున్నాయి. వరసన తోటంతా ఎక్కువగా మామిడి చెట్లు, బత్తాయి చెట్లు, నిమ్మ చెట్లు ఉన్నాయి. బాటలకు 2 వైపులా కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొంత భాగంలో వరి పైర్లు, మిరపమళ్ళు, వంగమళ్ళు, కూర మొక్కలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బావులు 2 ఉన్నాయి. వాటికి పంపు సెట్లు కూడా ఉన్నాయి. మేము వెళ్లేటప్పటికి మిరపమళ్లకు, వరి పైరుకు నీరు పారుతోంది. కళకళలాడుతున్న ఆ తోట చూసి మా అత్తగారు నేను ఎంత అందంగా ఉందో అనుకుంటూ మురిసిపోయాం. ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది నిజంగా ఒక గొప్ప అదృష్టం అనుకోవాలి అన్నాను. ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణాన్ని చూసి తన్మయత్వం చెందిన నేను. అవునే, లక్ష్మీదేవి నివసించే చోటు. అందులోనూ ఒక లక్ష్మి కాదు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఫలలక్ష్మి. ఇక మనం వచ్చామంటే పశులక్ష్మి కూడా వస్తుంది. గృహలక్ష్మి నీవున్నావు. ఇట్లా అమిరిన చోట్లనే లక్ష్మీదేవి లభ్యం అయ్యేది. ఋషులు ఆనాడు ఊరికే తెలియక వ్రాసారనుకున్నావా నాడి గ్రంథాల్లో? వేలకు వేలు పోసి అడ్డమైన వాళ్ళు కట్టించిన కొంపలు కొన్నంత మాత్రాన మనం కట్టించిన ఇల్లు అవుతుందా? దీని కళ వాటికొస్తుందా తెలియక అడుగుతా అన్నారు. ఆ రోజు వరకు మేము ఉన్న పాత ఇంటిని మెచ్చుకుంటూ వచ్చిన మా అత్తగారు. ఇంటి మాటలా ఉన్న తోట చాలా అందంగా ఉంది. ఇలాంటి ప్రశాంత వాతావరణం కావాలనే నేనెప్పుడూ కోరుకునేదాన్ని. ఇంతకాలానికి దొరికింది. ఇలాంటి చోట్ల ఒక చిన్న పూరీలు వేసుకున్నా కూడా హాయిగా ఉండొచ్చు అన్నాను చల్లటి మామిడి చెట్టు నీడ కూర్చోపోతూ. లేలే అంటూ చటుక్కున్న నా చేయి పట్టుకుని అవతరికి లాగేశారు మా అత్తగారు. అదిరిపోయాను. ఏమైందని అడిగాను. ఎందుకలా లాగేసిందో అర్థం కాక అటు ఇటు చూసి నా చెవి దగ్గరకు వచ్చి చెప్పింది, నా జాతకంలో
జాతకంలో రాసినట్టు లంకె బిందెల కోసం తవ్వుకుంటూ పోవాల్సిన దోవ ఒకవేళ ఇదే అయితే చూడు అంటూ మామిడి చెట్టు కింద ఉన్న చిన్న చీమల పుట్ట చూపించింది. అది ఒట్టి చీమల పుట్టే అన్నాను. అది పాముల కోసమే కదే పిచ్చిదానా అన్నది మా అత్తగారు నా చాదస్తానికి నవ్వుతూ. తోటంతా మామిడి చెట్లే, ప్రతి మామిడి చెట్టు కింద అలాంటి పుట్టలు చాలా కనిపించాయి. మా అత్తగారి జాతకంలో చెప్పిన మామిడి చెట్టు దాని కింద పుట్ట తోటలో ఎక్కడున్నాయో అర్థం కాలేదు. అర్థం కావడానికే ఉంది, ముందు అబ్బాయి ఇంటి పునాదులు తీయించడం మొదలెడితే పూజ గది ఎక్కడో తెలిసిపోతుంది, ఇక మిగతా అంతా దానంతట అదే తెలుస్తుందాయా, అదిగో అడు చూడు అంటూ మాకు దగ్గరలో పడిపోయిన పాత ప్రహరీ గోడ చూపించారు మా అత్తగారు. చుట్టూ తాటి చెట్లు ఉన్నాయి, మధ్యలో కాస్త మేరకు ఆ గోడ ఎందుకు కట్టు వదిలేశారో అర్థం కాలేదు. ఆ గోడ మా అత్తగారి దృష్టిని ఆకర్షించింది. ఆమె జాతకంలో వ్రాసిన ప్రహరీ గోడ అదే అయి ఉంటుందని ఆమె అనుకున్నారని గ్రహించాను. ఒక శుభముహూర్తాన తోటలో ఇల్లు కట్టడానికి పునాదులు తవ్వడం మొదలెట్టారు. ఇంజనీర్కి ఎవరూ చెప్పకుండానే మా అత్తగారి జాతకంలో చెప్పిన లెక్కల ప్రకారం ప్రహరీ గోడ వైపుకు తవ్వడానికి సరిపోయేటట్లుండే చోటనే గాలి వెలుతురు బాగా వస్తుందని అక్కడే పునాదులు తీయమని చెప్పాడు ఇంజనీరు. చెప్పకేం చేస్తాడే, అసలు వాడేవుడు చెప్పడానికి, ఏనాడో ఋషులే విడిచేత అట్లా పలికిస్తున్నారు అంతే అంటూ తేలిగ్గా చెప్పరించారు. పునాదులు తీసే చోట ఎర్రటి ఎండలో గొడుగు వేసుకుని నిలబడేది మా అత్తగారు. నీకెందుకమ్మా శ్రమ, కాంట్రాక్ట్ ఇచ్చాము, పైగా చూడటానికి ఒక సూపర్వైజర్ ని పెట్టాను, ఇంకా నువ్వెందుకు ఎండలో అనవసరంగా అని వాళ్ళ అబ్బాయి అంటున్నా కూడా పూజ గది పునాదులు తీసేదాకా కాస్త చూస్తాలేరా, నాకు మాత్రం పనే ఉంది అనేవారు మా అత్తగారు. ఆమె ఎందుకట్లా కాపలా ఉన్నారో నాకు తెలుసు, ఇంటి పునాదులు చూడటానికి కాదు, పొరపాటున పూజ గృహం పునాదుల్లో ఎక్కడైనా లంకె బిందెల్లో ఒకటి దిగిపోయిందేమో అని ఆమె అనుమానం. పైగా లంకె బిందెలు ఒక చోట ఉండవట, అర్ధరాత్రులు భూమిలో తిరుగుతుంటాయట. అవి తిరిగేటప్పుడు రకరకాల శబ్దాలు వినిపిస్తాయట. గల్లు గల్లుమంటూ ఒకసారి, మూలుగుతున్నట్టు ఇంకొకసారి, ఇంకా ఎన్నో విధాలైన శబ్దాలు వినిపిస్తుంటాయట. అందుకే ఫలానా వాళ్ళ ఇంట్లో లక్షలకు లక్షలు మూలుగుతున్నాయి అనే సామెత వచ్చిందని కూడా మా అత్తగారు విశదీకరించారు. లంకె బిందెలకు సంబంధించినంత వరకు అన్ని వివరాలు ఆమె ఏనాడో తెలుసుకుని మనసులో పదిలం చేసుకున్నారు. తోటలో ఇల్లు క్రింది భాగం తయారవుతూనే ఇంట్లో చేరిపోవాలి, మళ్లీ మూఢమి వస్తుంది అని మా అత్తగారు ఆదుర్త పడడం వల్ల కట్టడం పని త్వరగా కానివ్వడం మొదలెట్టారు. ఆ రోజు ఆదివారం పనివాళ్లు రారు కదా, తోటకు వెళ్లక్కర్లేదు కదా అని కాస్త తాపీగా మడి కట్టుకున్నారు మా అత్తగారు. వాళ్ళ అబ్బాయి హడావుడిగా తోటకు బయలుదేరుతుంటే ఈ రోజేం పని ఉందిరా అని అడిగారు. బావి తవ్వడానికి కొత్త పంపు సెట్టు పెట్టడానికి మార్కు చేయించాలి, ఇంటి ముందు నీళ్లు ముఖ్యం కదా అన్నారు వాళ్ళ అబ్బాయి. ఇంకా బావులెందుకురా, ఉన్నాయిగా 2 బావులు నిక్షేపంగా అన్నారు మా అత్తగారు. ఆ 2 బావుల నీళ్లు తోటకు వరి పైరుకు సరిపోతాయి, పైగా నీళ్లు మడ్డిగా ఉన్నాయి, ఆ బావులు బాగా లేవు, ఇంటికి దగ్గరగా ఉండేట్టు ఒక బావి తీయాలి, దానికే మంచినీళ్లు పడే చోట ఒకటి చూశాడు ఇంజనీరు అన్నారు వాళ్ళ అబ్బాయి. ఎక్కడా అన్నారు మా అత్తగారు కాస్త కంగారు పడుతూ. ఇంటికి కాస్త దూరంలో చిన్న ప్రహరీ గోడ లేదు, దాని పక్కనే అన్నారు వారు. మా అత్తగారి గుండె ఆగిపోయినంత పనేంది. టట్ అక్కడ తీయడానికి వీల్లేదు అన్నారు మా అత్తగారు. నచ్చ చెప్పడానికి మా వారు ఎంతో ప్రయత్నించారు. నువ్వు లక్ష్య చెప్పు, ఆ ప్రాంతాల్లో తవ్వడానికి వీల్లేదు, ఆ మూల దేవతలున్నారు అనేసారు మా అత్తగారు. తోటలో ఇంకే వైపు తీసినా ఇంటికి నీరు సప్లై కావడం కష్టం, మంచినీరు పడుతూ ఖర్చు ఇబ్బడవుతుందని గోలెత్తాడు ఇంజనీరు. వృధాగా అంత డబ్బు దండగవుతుంటే అని మా వారు బాధపడ్డారు. అయితే అయిందిలేరా, దానికి 1,00,000 రెట్లు వస్తుందిలే అని భావగర్భితంగా నా వైపు చూసి నవ్వారు మా వారి జాతస్థానికి మా అత్తగారు. సరే నీ ఇష్టం అంటూ ఆమెకే వదిలేశారు. బావి తవ్వే విషయం మా వారు ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి దూరంగా ఇంకో మూల బావి తవ్వడం మొదలెట్టారు. 2 నెలల్లోనే ఇంటి క్రింది భాగం కట్టడం పూర్తయింది. సిమెంట్ పని మొదలెట్టారు. రోజు భోంచేశాక తాపీగా వెళ్లి కట్టడం పని చూసి వస్తున్నారు మా అత్తగారు. ఒకరోజు ఆమె భోంచేసి కడుక్కుంటూ ఉండగా ఎవరో తోట పని వాళ్ళు వచ్చారు అని చెప్పాడు వంటవాడు. ఎవర్రా మీరు, ఏ ఊరు మీది అంటూ కలకండ పెళ్ల నోట్లో వేసుకుని బయటికి వస్తున్న మా అత్తగారు అడిగారు కొత్తగా వచ్చిన వాళ్లను. వెంటనే ఆ వచ్చిన పనివాడు బోరును ఏడుస్తూ నీ కాలు మొక్కతా నీ బాంచలం అంటూ మా అత్తగారి కాళ్ల ముందు సాష్టాంగ పడ్డాడు. మా అత్తగారి ముఖం 500 కిలోవాట్స్ బల్బులా వెలిగిపోయింది. నా వైపు చూసి తల పంకించారు, తెలిసిందా అన్నట్టు. ఒక్కొక్కప్పుడు ఆమె చూసే చూపులు, చేసే సంజ్ఞలు నిజంగానే నాకేమీ అర్థం కాకపోయినా ఆమె యాక్షన్ కు వెంటనే ఒక రియాక్షన్ ఇచ్చేస్తుంటాను, ఎందుకైనా మంచిదని. ఇక లేలే, ఏ ఊరు మీది అని అడిగారు మా అత్తగారు. వాడు లేవకుండానే బోర్లా పడుకుని నల్గొండ తట్టు, మున్గల్లా తల్లి, తెలంగాణ ఓళ్ళం అన్నాడు. మా అత్తగారు నవ్వుతూ మరోసారి నా వైపు చూసి అర్థమైందా అన్నట్టు తల ఊపారు. తెలంగాణ అనగానే నాకు చప్పున అర్థమైంది. దాంతో కాస్త గట్టిగానే రియాక్షన్ ఇచ్చేశాను, అర్థమైందని. సరే ఇక లే అన్నారు మా అత్తగారు. వాడు ఎంతకీ లేవకపోతే కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడ్డాడు, చేతులు కట్టుకుని. మాసిన గడ్డం, చింపిరి జుట్టు, 10 రోజులు లంకణాలు చేసినట్టు కండ్లు లోతుగా పీక్కుపోయి నీరసంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు వాడు. వాడి పక్కన 20 ఏళ్ల ఆడది కూడా ఉండడం చూసి అదేవత్రా నీ కూతురా అని అడిగారు మా అత్తగారు. వాడు కాస్త సిగ్గుపడుతూ లేదమ్మా నా పెళ్ళం, రెండోది, మొదటిదాని చెల్లెలు. అయితే మొదటిది బతికే ఉందా అని అడిగారు వాడి వైపు అనుమానంగా చూస్తూ. ఆ ఉందమ్మా, ఒట్టి రోగిష్టిది, 5 పిల్లలు, కానుపులో కళ్ళు పోయినాయి, కపోద్ది, పిల్లల్నెట్టా చూసుకుంటది, దానికి వెనకాల ఎవరూ లేరు, ఇది తప్ప, ఇది మాత్రం ఏడబోద్ది, మా కాడే ఉండమన్నావు, ఉంది కదా అని దాన్ని నువ్వు ఉద్ధరించావు, అంతేనా, ఎందుకురా ఈ అబద్ధాలు, దొంగ వెధవ, వయసు పిల్ల ఇంట్లో తిరుగుతూ ఉంటే పులపులామనిపించి ఆ కళ్ళు లేని దాని కళ్ళల్లో ఇంత కారం కొట్టి దీన్ని కట్టుకుని కులుగుతున్నావను, పెద్దదానికి కళ్ళు లేకపోతే కాపురం చేయడానికే వచ్చిందిరా తెగురు, నీకు తెలియకడుగుతా అని మా అత్తగారు వాడిని అడుగుతుంటే వాడి పక్కనున్న చిన్న పెళ్ళ ముసిముసి నవ్వులు నవ్వడం మొదలెట్టింది. వాడేం చెప్పాలో తెలియక నేల చూపులు చూస్తూ నెత్తి
నెత్తిగోక్కోవడం మొదలెట్టాడు. వాడి చిన్న పెళ్ళాన్ని కొరకరా చూస్తూ బానే ఉంది, ఇంతకీ మీరు ఊరు ఎందుకు వచ్చారు అని అడిగారు మా అత్తగారు. కూటి కోసం తల్లి, మాకుండే చిలక భూమి వానలేక ఈ ఏడు ఏం పండల, పట్నం పోతే పనులు దొరుకుతాయన్నారు. పిల్లోళ్ళు మేము పస్తులు పడలేక, అయితే టిక్కెట్ కొని అంత దూరం నుంచి రావడానికి మీకు డబ్బు ఎక్కడదరా అని అడిగారు. వచ్చినప్పటి నుంచి సందేహిస్తూనే ఉన్న మా అత్తగారు. వాడు మళ్లీ నేల చూపులు చూస్తూ గుణిగాడు. టిక్కెట్ ఎడగొంటాం, అట్టనే ఇట్టబడి రైలు గాడి పట్టుకుని వచ్చినాం. ఇంటికాడ బయలుదేరి 10 దినాలైంది. వడుంగల పట్టుబడితే ఒకడు తన్నిండు అంటూ వాతలు తేలిన వైపు చూపించాడు. నడుంగల పట్టుబడితే ఒకడు తన్నిండు అంటూ వాతలు తేలిన వైపు చూపించాడు. అట్లా చెప్పు, మీ ముఖాలు చూస్తేనే తెలిసింది. అది సరే గాని అయితే మా ఇంటికే వెతుక్కుంటూ ఎట్లా వచ్చారు అంటూ సోది చెప్పేదాన్ని అడిగే ప్రశ్న అడిగి నా వైపు తమాషాగా చూసి నవ్వారు. మా కాళ్ళీడికి ఈడ్చుకొచ్చునే వచ్చాం, నీ కాలు మొక్కుతా, నీ బాంచలం, ఏమన్నా పనియమ్మా అంటూ మళ్లీ వాడు బోర్లా పడ్డాడు. ఈసారి కూడా వాడి చిన్న పెళ్ళం బోర్లా పడకపోగా తనకేం సంబంధం లేనట్టు ఇల్లు, ఇంటి చుట్టూ ఉన్న తోట చూస్తూ నిలబడ్డది. దాని నిర్లక్ష్యానికి మా అత్తగారికి ఒళ్ళు మండింది. సరే గాని నీ పేరేంటే చిలక అన్నారు. వెనకవైపు పిలకలా వెళ్లాడుతున్నా తను గోచి సర్దుకుంటూ. అది బుగ్గలు సొట్టలు పడేట్టు నవ్వుతూ పిచ్చి అన్నది. నీ పేర్రా అని అడిగారు. ఇంకా నెల మీద బోర్లా పడుకుని ఉన్న దాని మొగుడిని. పిచ్చిరెడ్డి అన్నాడు లేవకుండానే. సారిపోయింది పోండి, మీ ఇద్దరిది ఒకే పేరా? అయితే ఎవరికన్నా బెణుకులు కళ్ళవాపులు వస్తే మీ ఇద్దరి చేత మంత్రం వేయించొచ్చు అనమాట. ఒరేయ్, ఇక నీ దండాలు చాలు గాని లేచి నిలబడు, ఏం పని చేస్తావని అడిగారు మా అత్తగారు. నీ కాలు మొక్కుతా, ఏదిచ్చినా మంచిగా చేస్తా అన్నాడు పిచ్చిరెడ్డి. పునాదులు తవ్వుతావా అని అడిగారు. ఓ లెస్సగా తవ్వుతా, మా ఊరికాడ ఓ మారాజు ఇల్లు కట్టించిండు, ఆడ పునాది నేనే తవ్వినా. ఒకనాడు తవ్వుతా ఉంటే గడ్డపారకు కంగమంట తగిలింది. ఏంటని చూస్తే బిందె, దాంట్లో రూపాయలు మోరీలు ఇంకా ఏంటేంటో దొరికినాయి అని వాడు చెప్తుంటే మా అత్తగారి సంతోషం వర్ణనాతీతం. ఆమె వాడు చెప్పే ప్రత్యక్షం అతి శ్రద్ధగా విని తృప్తిగా నిట్టూర్పు విడిచి నా వైపు చూశారు. విన్నావా అన్నట్టుగా. దేనికైనా వేళ రావాలి, ఆ విషయం వస్తే అన్ని వాటంతటవే వచ్చేస్తాయి అన్నారు. ఆ రోజే పిచ్చిరెడ్డిని పిచ్చిని పనిలో ప్రవేశపెట్టారు. పాత పని వాళ్ళని పంపించేసి పిచ్చి ఇంట్లో తోమి ఇల్లు శుభ్రం చేసి బట్టలుతికి ఆరేయాలని, బియ్యంలో రాళ్లేరాలని, ఇంకా ఇంట్లో దానికి ఏం పనులు ఉంటాయో మిగతా అన్ని చెప్పారు. అన్నింటికీ పిచ్చిరెడ్డి అట్టనే అంటం మొదలెట్టాడు. పిచ్చి వాళ్ళిద్దరిని గుడ్లప్ప చెప్పి చూస్తూ నిలబడ్డది. మా అత్తగారు చెప్పే పనులన్నీ తనకు కాదన్నట్టు. దాని వాళ్ళకని చూసి మరి కాస్త ఒళ్ళు మండింది మా అత్తగారికి. ఏమిట్రా అట్టనే నీ తలకాయ అట్టనే, నే చెప్పే చాకరీ అంతా అది చేస్తుందా లేక నువ్వు చేస్తావా అని అడిగారు. పిచ్చిరెడ్డి వెలవెలపోతూ అదే చేస్తది పెద్దమ్మ అన్నాడు చేతులను నూకుంటూ. మా అత్తగారు వాడిని డబాయించడం, వాడు భయపడటం చూసి పిచ్చి మూతికి చెంగడ్డం ఉంచుకుని నవ్వుతూ నిలబడ్డది. అది మాటకు ముందు నవ్వడం చూసి మా అత్తగారికి అరికాలిమంట మరి కాస్త ఎక్కువైంది. కానీ పిచ్చిరెడ్డి ముఖం చూసి ఊరుకున్నారు. పిచ్చిరెడ్డి పనిలో ప్రవేశించి 4 రోజులైంది. మొదటి రోజు పిచ్చిరెడ్డి పిచ్చి చేత అన్ని పనులు దగ్గరుండి ఒక్కొక్కటే చెప్పి తనే చేస్తూ దాని చేత చేయించాలనిపించాడు మా అత్తగారి కోసం. మన్నాటి నుంచి పిచ్చి చెంబులు తపేలాలు ఎత్తెత్తి పడేయడం, శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలెట్టింది మా అత్తగారికి. ఏమేవు తపేలాలు చిల్లులు పడేటట్టు పడేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అంటూ మా అత్తగారి పిచ్చిని వంటింట్లోంచే కేకలేశారు. వెంటనే వెనక గుడిసెలో చద్దన్నం తింటున్న పిచ్చిరెడ్డి పరిగెత్తుకొచ్చి పిచ్చి చేతుల్లోని గిన్నెలని భద్రంగా తీసుకుని మా అత్తగారు చూడకుండా గబగబా శుభ్రంగా తోమి పెట్టేశాడు. తలతళ్లాడుతూ మెరిసిపోతున్న గిన్నెలు తపేళాలు పిచ్చి లోపలికి తెచ్చింది. ఇవన్నీ నువ్వే తోమేవంటే అని అడిగారు మా అత్తగారు సూదుల్లాంటి చూపులతో దాన్ని గుచ్చుతూ. వెంటనే పిచ్చి బుగ్గలు సొట్టలు పడేట్టు నవ్వింది. దాని నవ్వంటే నాకెంత ఇష్టమో మా అత్తగారికి అంత ఒళ్ళు మంట. ప్రతి మాటకు అది నవ్వుతుంది. నేను కావాలని దాన్ని నవ్వించేదాన్ని. పిచ్చి నవ్వేటప్పుడు దాని బుగ్గలు సొట్టలు పట్టడం చూడాలనిపించేది. అది నిద్రపోవడం మొదలెడితే దాన్ని లేపడం బ్రహ్మతరం కాదు. ఎప్పుడు చూసినా నిద్రపోయేదాన్ని పిచ్చిరెడ్డి బతిమలాడు లేపి మా అత్తగారు చూడకుండా అన్నం ముద్దలు కలిపి దాని నోటికి అందించేవాడు. అది నిద్రమత్తులోనే విసుక్కుంటూ అన్నం తిని మళ్లీ పడుకుని నిద్రపోయేది. చిన్నపిల్ల కంటే అన్యాయంగా ఏడిపించేది పిచ్చిరెడ్డిని. పిచ్చిరెడ్డి చీకటితో లేచి అంట్లని తోమి కళ్ళాపి చల్లి గొడ్ల పని చూసి తర్వాత పిచ్చిని నిద్రలేపేవాడు. అది ఒక్క పని చేయకపోగా దాని పనులన్నీ వాడు చేస్తుంటే అదిగో పెద్దమ్మొచ్చా ఇదిగో పెద్దమ్మొచ్చా అంటూ వాడిని భయపెట్టి వాడు ఉలిక్కి పడితే విరగబడి నవ్వుతుండేది. మేడ మీ నుంచి నేను చూస్తున్నానని తెలియక ఒకసారి పిచ్చి జామ చెట్టు ఎక్కి కూర్చుంది. జామకాయలు కోసి ఒక్కొక్కటి అంట్లు తోముతున్న పిచ్చిరెడ్డి బట్టతల మీదకి విసురుతూ వాడిని ఏడిపించడం మొదలెట్టింది. దిగిరా నీ కాలుమొక్కత పెద్దమ్మ వస్తుంది అంటూ దాన్ని బతిమాలుకోవడం మొదలుపెట్టాడు వాడు. అది ఇంకా పై కొమ్మకెళ్లి కూర్చుని వాడిని మరి కాస్త ఏడిపించడం మొదలెట్టింది. మా అత్తగారు రానే వచ్చారు పెరటి వైపుకి. ఆమెను చూస్తూనే పిచ్చి ఒక్కసారి అంతెత్తు నుంచి కిందికి దూకింది. పిచ్చిరెడ్డి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. పిచ్చి కింద పడ్డ జామకాయలన్నీ ఎరుకుని గుడిసెలోకి పరిగెత్తింది. మా అత్తగారికి మిన్ను ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరిని పంపించేసేయాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకు లంకె మిందలకు ఉన్న లంకే ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరుమోతుగాడిదే, అదెందుకు పని చేయదు, అసలు దాని పని నువ్వు చేయడం ఏమిటి, అది మగరాయిళ్లా చెట్టెక్కి కూర్చోవడం ఏమిటి అంటూ పిచ్చిరెడ్డి నిలదీశారు మా అత్తగారు. వాడు మునిగిపోతూ పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్లి ఎరక్కపోయి బుద్ధి గడ్డితిని చేసుకున్నా, ఏదో చిన్నపిల్ల, అదిగో ఆ కూతే కుయ్యొద్దు, చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల, మొగుడుతో కాపురం చేయడంలా, అవునులే నీకు చిన్నపిల్లే కావాలి గనక చేసుకున్నావు, మాకెందుకురా, మాకు పని మనిషి కావాలి, ఊరికే దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేసావంటే మాత్రం ఇక నువ్వు ఊరుకోను, ఏది దాన్ని బయటికి రమ్మను, పొద్దున్నుంచి ఇల్లు చెమ్మలేదు, నిక్షేపంగా పనిచేసే వాళ్ళని పంపించేసి మిమ్మల్ని పెట్టాను, బానే ఉంది వరస, ముందు పిలు దాన్ని బయటికి అంటూ మొండికెత్తారు మా అత్తగారు.
అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, చేసేది లేక గుడిసెలోకి వెళ్లి పిచ్చిని చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాన్ని చేతికిచ్చాడు. నడుం నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చి. ఇంకోసారి చెట్టెక్కి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి ఫక్కును నవ్వింది మా అత్తగారు వెక్కిరించడం చూసి. దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇక నిప్పు తొక్కిన కోతికి మళ్ళీ దాని మీద చిందులేయడం మొదలెట్టారు మా అత్తగారు. అది మాటకు ముందు నవ్వుతోందని. ఎందుకు అంత చేటు నవ్వు, ఇక నవ్వావంటే మక్కెలిరగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకొని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి ఒళ్ళు తెలియని కోపంతో. పిచ్చి అఘాయిత్యంగా గోడుగోడు ఏడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది. ఈడ ఇంత చాకరీ చేతానికి నేనేం మనిషినా పసరాన్నా, ఇట్ట అయితే నన్నూరికి తోలు గింత గింత కూడు పెడతారు, సల్లబోయమంటే లేదంటారు, నిన్నంతా జాంకాయలు తింటుంటి అంటూ రాగాలు తీయడం మొదలెట్టింది. ఒసేవు మొగుడు చేతి చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు, నువ్వు ఇంకేం పని చేస్తావే, కాళ్ళు నిగడ తీసి పడుకుని నిద్రపోతూ అడ్డమైన చాకరీ ఆ వెర్రి వెంగళప చేత చేయిస్తున్నావు, వాడో చచ్చు పెద్దమ్మా ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలిచ్చేవాడైతే నువ్వు ఈ గతి పడతావా అంట. అదిలించేవాడు లేక నీ ఒళ్ళు ఇట్ట బలిసిపోయిందే అంతే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతుంటే అంత ఏడుపులోనూ ఆమెను చూసి నవ్వడం మొదలెట్టింది పిచ్చి. ఆసి దొంగ బడవా, కళ్ళబొల్లి ఏడుపులేడ్చి నా కళ్ళు గప్పాలని చూస్తున్నావా, పద ముందు చీపురు తీసుకుని మిల్లంతా, ఇక నీకు వాడు లాభం లేదు, నీ తిక్క నే వదిలిస్తా అంటూ మా అత్తగారు ప్రక్కనే ఉన్న పాత కొడుకు తీసుకుని పిచ్చి వెంట పడ్డారు. అబ్బబ్బా ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది, ఇట్టయితే నేను ఉండను, నన్ను పెదరాన్ సామి ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సన్నుగుడితో కాళ్ళీడ్చుకుంటూ కండు తుడుచుకుంటూ చీపురు తీసుకుని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడమే చిమ్ముతుంటే దాన్ని మా అత్తగారు వినకుండా అడిగాను, ఒళ్ళుంచి పని చేయడం నేర్చుకోరాదా, మొగుడు చేత అంట్లు తోమిస్తే ఏం బాగుంటుంది, నేను కూడా ఇంటి పనులన్నీ చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటల్లోకి దింపాను. దాని చేత మాట్లాడించి వినాలని. నడు మీద ఒక చెయ్యి ఉంచుకుని చిమ్ముతున్న పిచ్చి నా మాటలకు లేచి నిలబడి, నీకేమ్మా నీ దారేరు, ఏనిగంత అత్తుండే కొండంత మొగుడుండే, నువ్వు గీసిన గిరి దాటడు, నీకు రోజు పూలు తెచ్చిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు, ఇంకా నిన్నడైనా మల్లెపూలు ముడుచుకుంటే మా మామ నన్ను ఏషకాంతమని తిట్టే, ఇక ఏడుస్తా పడుకుంటే బతిన్లాడి బువ్వ పెట్టే, బువ్వ తింటా ఉంటే ఎప్పుడు తింటది పని చేయదు అని పెద్దమ్మ తిట్టే, ఏమన్నంటే మామ కొట్టే, ఇసాంటి అన్యాయం కత్తి మీద సాము బతుకు కంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కండ్లు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదని, పెద్దవాళ్ళు ఏదో అట్ట కేకలేస్తుంటారు పట్టించుకోకూడదని, చేతనైనంత వరకు ఒళ్ళుంచి పనిచేస్తున్నామని దానికి సలహా చెప్పి నా పాత సిల్కు చీర రవిక తెచ్చి దానికిచ్చాను. అంతవరకు ఏడు ముఖంతో ఉన్న పిచ్చి సిల్కు చీర చెడగానే ఒకసారి పళ్ళన్నీ ఇకిలించి బుగ్గలు సొట్టలు పడేట్టు నవ్వింది. మంచి రోజు చూసి కొత్త ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తాన్ని గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాము. కొత్త ఇంటిలో అప్పటి నుంచి ఇంకా ప్రతిక్షణము మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలెట్టింది. ఈనాడు వినిపించిన శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలలో ఈ అత్తగారు లంకెబిందెలు అనే భాగం చాలా సుదీర్ఘమైనదైనందువల్ల దీని కొనసాగింపును రేపు అనగా బుధవారము ప్రసారం చేస్తున్నాము. శ్రోతలు గమనించగలరు.